మూసి నదిని అందించాలని తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ దానం నాగేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. ముందుగా సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మూసీ ప్రక్షాళన జరగాలని 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి ఒక ప్రణాళిక సిద్ధం చేసినటువంటి ఘనత అప్పుడున్నటువంటి వీసీఎండి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జైస్ రంజన్ గారికి దక్కుతుంది అధ్యక్ష. దాన్ని మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో వేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచించి మూసీ ప్రక్షాళన జరగాలి, ఇది ఒక హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక లేక్ని ఇది ఏదో కంటామినేటెడ్ వాటర్ పోతుంది, కంటామినేటెడ్ వాటర్ ద్వారా ప్రజలకు మురికి ఇప్పుడే నల్గొండ వాసులు మా ఉన్నటువంటి ఇరిగేషన్ కానీ మా రైతులు పండించినటువంటి పంట అమ్ముకోలేని దయనీయ పరిస్థితిలో ఉన్నామని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే దీన్ని కోల్డ్ స్టోరేజ్లో వేయడం వల్లనే వచ్చిందని చెప్పడానికి నేను కూడా సంకోచించడం లేదు. ఎందుకంటే అధ్యక్ష, ఈ యొక్క ప్రక్షాళనకి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికబద్ధంగా ప్రధానంగా మీరు చూసినట్టయితే ముందుగా అడ్వాన్స్గా ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ని మినిస్టర్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ సౌత్ కొరియాకు పంపించి సౌత్ కొరియాలో వచ్చేటువంటి ఏదైతే వేస్ట్ వాటర్ కానీ లేకుంటే సివరేజ్ వాటర్ కానీ వస్తూ ఉంటే దాన్ని ఎలాగా ప్రక్షాళన చేశారు, దాని మోడల్లో మనం ఎందుకు చేయొద్దు అని దానికి ఒక అధ్యయనం చేసి మొన్న గ్లోబల్ సమిట్లో ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ మరి టోనీ బ్లేర్ కానీ ఇతరులందరూ కూడా దే హ్యావ్ అప్రిషియేటెడ్ ఈ ప్రాజెక్ట్ సంబంధించి. సో అధ్యక్ష, దీంట్లో నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను, దీనికి ఒక టైం లైన్ ఏముంది? ఇప్పుడే చెప్పారు సుమారు $500 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి వచ్చారని, దుష్మన్ ఫీల్డ్ కానీ లేకపోతే ఇతర సంస్థలు వచ్చాయని చెప్పి. మరి వచ్చేటువంటి కంపెనీలు ఎప్పుడు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, 3 ఫేజుల కింద, ఎందుకంటే ఇది ఈజీ అయిన పని కాదు. బట్ ఒక పట్టుదల ఉంటే వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అన్నట్టుగా తప్పకుండా దానికి అవకాశం ఉంది చేయడానికి. ఆ ప్రక్షాళన అంచెలంచెలుగా చేయాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష, ఎప్పుడైతే ఈ మూసీ ప్రక్షాళన జరగాలని మూసీ రివర్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని ఆలోచన వచ్చినప్పుడు నేను ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది మినిస్టర్. మన ఎందుకంటే మినిస్టర్ గారు ఇంటలేరు కాబట్టి, సో ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది మినిస్టర్. ఈ మూసీ ప్రక్షాళన చెయ్యాలని అనుకున్నప్పుడు ఏదైతే ఇష్యూ జరిగింది అధ్యక్ష, మరి మూసీ ఒక ప్రకటన చేసిన తర్వాత సోషల్ మీడియాల ద్వారా కానీ ఆ మూసీలో ఉన్నటువంటి ఆక్యుపైడ్ ఉన్నటువంటి వారికి రిహాబిలిటేషన్ అంటే మళ్ళీ ఆల్టర్నేట్గా వాళ్ళకి ఇస్తామని చెప్పి సుమారు 12,000 ఇండ్లు అప్పుడున్న ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది. అలాగ చేయాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారిని అనుచితమైనటువంటి వాక్యాలు, సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి చేసినటువంటి వాక్యాలు అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ కానీ మిగతా అందరికి కూడా బాధ కలిగింది అధ్యక్ష. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఈరోజు ఏఐలో ఏమొస్తుందో ఏం పోతలేదో ఏం తెలుస్తలేదు కాబట్టి దానివల్ల జరిగింది. అయితే ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ద మినిస్టర్ త్రూ యూ సార్, మినిస్టర్ గారు దయచేసి వాళ్ళకి ఇమీడియట్గా మనం, ఎందుకంటే ఇది మంచి ప్రాజెక్టు, మన గ్లోబల్ సమ్మిట్ జరిగిన తర్వాత ఇన్ని పెట్టుబడులు వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద కంట్రీ. మనం సుమారు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో 300 మరి కార్పొరేషన్ మున్సిపాలిటీస్ డివిజన్స్ చేసినప్పుడు హైదరాబాద్ సిటీ విస్తరణ మనం చూసినట్టయితే అధ్యక్ష, ఏ గ్రేటర్ సిటీ కూడా హైదరాబాద్లో లేదు అంత పెద్ద సిటీ. అంటే సుమారు 6,500 స్క్వేర్ కిలోమీటర్స్ హైదరాబాద్కు ఈరోజు పెరిగింది. అంటే దట్ క్రెడిట్ గోస్ టు అల్టిమేట్లీ క్యాబినెట్ మినిస్టర్స్కి, సీఎం గారికి అని చెప్పి కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు అధ్యక్ష. అందుకని నేనేం చెప్తున్నా అధ్యక్ష అంటే, ఇది ఎక్కడైతే ఇది తప్పు జరిగిందో, ఎక్కడైతే ఇక్కడ వాళ్ళ మిస్యూజ్ చేస్తా మిస్గైడ్ చేస్తా ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి మూసీలో ఉన్నటువంటి ఆక్యుపైడ్ వాళ్ళని మిస్గైడ్ చేస్తా ఉన్నారో, మనం అందరికి కూడా ఒక వీ షుడ్ ఎంఫసైజ్ సమ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ ఆఫ్ ద ఆక్యుపైడ్ ఏరియా ఉన్న వారికి. మనం ఆ కాన్ఫిడెన్స్ ఎంఫసైజ్ చేస్తే తప్పకుండా దే ఆర్ విల్లింగ్ టు గో అధ్యక్ష. అయితే నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి మన వారి ద్వారా మంత్రి గారితో కోరేది ఏంటంటే, ఇదేదైతే ఉందో ఈ మధ్యలో మనం చూసినాం పేపర్లో, ఇట్ హెస్ పబ్లిష్ ఇన్ సో మెనీ పేపర్స్, ఇక్కడ కొన్ని కంటామినేటెడ్ వాటర్స్ వ్యాన్లలో తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో వేస్తున్నారండి పేపర్లో వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వాటరు అదొకటే సోర్సు హైదరాబాద్ సిటీ ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సోర్స్ అధ్యక్ష.
దీంతో పాటు మనకు గతంలో శ్రీరామ్ సాగర్ నుంచి అధ్యక్ష మాకు 3 టీఎంసీల వాటర్ డ్రింకింగ్ వాటర్ వచ్చేది హైదరాబాద్ సిటీకి. ఇప్పుడు గోదావరి నుంచి 9 టీఎంసీలు ఇస్తామని చెప్పారు. రోజు మంచిలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా నేను ప్రభుత్వాన్ని అభినందించదలుచుకున్న అధ్యక్ష, మినిస్టర్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరినీ కూడా. ఎందుకంటే హైదరాబాద్ ఇంత పెరుగుతున్నప్పుడు దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నటువంటి బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష. అందుకనే ఇక్కడ ఏదైతే జరిగిందో ఇది టోటల్ గా 55 కిలోమీటర్లు మంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది వారు చేసినటువంటి స్టేట్మెంట్ లో అధ్యక్ష. ఈ 55 కిలోమీటర్లు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నారు. దీనికి ఏదైతే మన డిపిఆర్ కూడా రెడీ అయిందని చెప్పారు. ఆ డిపిఆర్ కు సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఎవరికి వస్తుంది, ఇస్తే వాళ్ళకి టైం లైన్ ఏముంది. ఎందుకంటే ఫస్ట్ మనము టైం లైన్ ఒకటి మనము పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని టైం లైన్ అది ఇచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ జరుగుతుందో మీరు 3 ఫీల్డ్లు చెప్పారు. బ్లూ ఫస్ట్ ఫేజ్ కింద ఒక బ్లూ ఏరియా, గ్రీన్ ఏరియా అని, లేకుంటే రోడ్ మ్యాప్ ఏదో మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. కాబట్టి ఆ మాస్టర్ ప్లాన్ లో మీరు కూడా అవసరం ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టినట్టయితే తప్పకుండా అందరికీ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ఏదైతే ప్రణాళిక మళ్ళీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మూసీకి ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి గారి ఏదైతే ఆలోచన జరిగిందో దానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మినిస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ అది ఫాస్ట్ గా జరిగితే ఇంకా హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీగా గుర్తు పొందింది. కాబట్టి దీనికి ఇంకా అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి తొందరగా ఒక టైం లైన్ ఒకటి ప్రకటించండి. అవకాశం ఉంటే మీరు పబ్లిక్ డొమైన్ కూడా పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో ద కేబినెట్ మినిస్టర్. థ్యాంక్ యూ సార్. శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు. అధ్యక్ష, మూసీ రివర్ అనేటువంటిది ఒక హైదరాబాద్, రంగారెడ్డి ప్రజలతో పాటుగా నల్లగొండ జిల్లా వరకు ఉంది అధ్యక్ష. మనం చూస్తూ ఉన్నాం చాలా సంవత్సరాల నుంచి మూసీ రివర్ మీద చాలా ప్రణాళికలు చేసినాము అనేటువంటి మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది అధ్యక్ష. కానీ గడిచిన 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా మూసీ మీద డబ్బులు కొన్ని ఖర్చు పెట్టినారు తప్ప అవి నీళ్లలో వేసినటువంటి మూటలే అధ్యక్ష. 10 సంవత్సరాలు 7 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అప్పులు చేసినారు. అప్పులు చేసినప్పుడు